బ్రేకింగ్ న్యూస్. ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న భీకర యుద్ధాల మధ్య పశ్చిమాసియా అయితే మొత్తం రణరంగంగా మారింది, అట్టుడుకుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ముందు దాడి చేసింది ఇరాన్ పైన, తర్వాత ఇరాన్ కూడా ప్రతీకార దాడులతో దాదాపు 1000 డ్రోన్లతో దాడి చేసింది. తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. మొత్తం మీద ఇరాన్లోని ముఖ్యంగా మెహ్రాబాద్ అలాగే టెహరాన్ తదితర ప్రాంతాల్లో అయితే ఇజ్రాయెల్ దూసుకుపోతా ఉంది తమ క్షిపణులతో. మొత్తం మీద ఇరాన్ అయితే విధ్వంసకరంగా దాడి చేస్తుంది ఇజ్రాయెల్. అయితే ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేస్తున్న విషయం ట్రంప్కు ముందే తెలుసని, ఈ సమాచారం ముందే ఆయనకు ఉన్నట్లు ఆయన చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆయన బహిరంగంగా ఇరాన్పై అయితే కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆయన సోషల్ మీడియాలో నిర్వహించే ట్రూత్ షోలో ఇరాన్ను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే ఇరాన్తో న్యూక్లియర్ ఒప్పందం అంటే అమెరికాతో ఇరాన్ న్యూక్లియర్ ఒప్పందాన్ని నిరాకరించడంతోనే ఆయన అయితే ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే ఎందుకు ఆపట్లేదని చెప్పేసి కూడా ఆయన ఈ సందర్భంగా ఇరాన్ను హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ను ఇరాన్ తక్కువ అంచనా వేస్తుందని, ఆ కారణంగానే ఇరాన్ రెచ్చిపోతుందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సందర్భంగా అమెరికాను కూడా ఇరాన్ తక్కువ అంచనా వేస్తుంది అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అంతేకాకుండా న్యూక్లియర్ ఒప్పందాలు ఖచ్చితంగా ఇరాన్ అమెరికాతో చేసుకోవాలని చెప్పేసి అందుకు ఇరాన్కు 60 రోజుల గడువు ఇచ్చినట్లు ఆయన వ్యాఖ్యానించారు. అయినప్పటికీ 61 రోజు అవుతున్నప్పటికీ ఇప్పటికీ ఇరాన్ దీనిపై స్పందించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య ఈ మారణ హోమం ఆగదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఖచ్చితంగా ఈ దాడిలో ఇరాన్ చిత్తు అయిపోతుందని, కావాలంటే ఇజ్రాయెల్కు తాము కూడా సహాయకరంగా నిలుస్తామని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఇజ్రాయెల్ దగ్గర చాలా అధునాతన క్షిపణులు, అధునాతన ఆయుధ సామాగ్రి ఉన్నదని చెప్పేసి, అవన్నీ అమెరికాలో తయారైన అత్యంత శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అంటే అమెరికాలో తయారైన అత్యంత శక్తివంతమైన ఆయుధాలను ఇజ్రాయెల్ కలిగి ఉన్నదని, ఇజ్రాయెల్కు తామే ఇచ్చామని, అందుకని చెప్పేసి ఇజ్రాయెల్ ఆ పోరాట పటిమ చూపిస్తుందని చెప్పేసి ఆయన మాట్లాడారు. అంతేకాకుండా ఇంత మించి ఏదైనా యుద్ధం జరిగితే ఇజ్రాయెల్కు పూర్తి సహకారం అందిస్తుంది అమెరికా అంటూ ఆయన బహిరంగంగా చెబుతూ వస్తున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఆయన ఏదైతే ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు ఉన్నారో ఆయనతో దాదాపు 45 నిమిషాల ఫోన్ సంభాషణ కూడా మాట్లాడారు గతంలో. అంటే ఒక 2 రోజుల క్రితమే నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడిన తర్వాత ఇరాన్ చెప్పితే వినేలా లేదు, అది ఖచ్చితంగా న్యూక్లియర్ అణుశక్తిని అది కలిగి ఉండాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుంది, విఫల ప్రయత్నాలు చేస్తుంది, అందుకని చెప్పేసి మీరు తగ్గేదే లేదు అని చెప్పేసి ఆయనకైతే సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ కూడా ఖచ్చితంగా ఇరాన్పై అటాక్ చేస్తుంది. ఎందుకంటే ఇరాన్ అణువాయుధాలను కలిగి ఉంటే అది ఎన్నటికైనా ఇజ్రాయెల్కే ముప్పు అని చెప్పేసి ఇజ్రాయెల్ దేశ అధ్యక్షుడు నెతన్యాహుకు తెలుసు. ఆ కారణంగానే ఇరాన్ను ఎలాంటి పరిస్థితుల్లో న్యూక్లియర్ వెపన్స్ను కలిగి ఉండకూడదని చెప్పేసి అది స్టార్ట్ చేస్తున్న 9 స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ సైనికులైతే దాడి చేస్తూ ఉన్నారు. అయితే అందుకు ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఏదైతే 90 అణు స్థావరాలను కలిగి ఉన్న ఇజ్రాయెల్ యొక్క స్థావరాలు తమ దగ్గర డేటా ఉంది అని చెప్పేసి, ఆ స్థావరాలపై ఎట్టి పరిస్థితుల్లో మేము దాడి చేస్తాము, ఆ స్థావరాలను చిన్నాభిన్నం చేస్తామని చెప్పేసి కూడా ఇరాన్ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ మాటలు అయితే తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ దేన్ని చూసుకొని ఈ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుందో అర్థం కావట్లేదని, ఇరాన్కు అంత శక్తి లేదని, ఇజ్రాయెల్ను ఎదుర్కొనే శక్తి ఇరాన్ దగ్గర లేదని చెప్పేసి ట్రంప్ గట్టిగా వారిస్తున్నారు. అయితే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, మీకు 60 రోజులు గడువిచ్చాము న్యూక్లియర్ ఒప్పందం అమెరికాతో చేసుకోవని, కానీ మీరు 60 రోజులు దాటినప్పటికీ ఇప్పటికీ న్యూక్లియర్ ఒప్పందంపై అయితే ఎలాంటి స్పందన మీరు రాలేదు, మీ నుంచి రాలేదు. అయినప్పటికీ ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఇప్పటికైనా న్యూక్లియర్ ఒప్పందం, న్యూక్లియర్ డీల్తో అమెరికాతో ఒక సంతకం చేస్తే యుద్ధాన్ని ఆపేస్తా, ఈ మారణ హోమాన్ని ఆపేస్తా అంటూ ఆయన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినప్పటికీ ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో ఆయన మాటలను అయితే లెక్క చేయడం లేదు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరాన్లో ఇప్పటికే వేలాది మంది మరణిస్తున్నారు, వేలాది సైనికులు మరణించారు, ఒక సైనిక అధికారి మరణించాడు, శాస్త్రవేత్తలు మరణిస్తున్నారు. అయినప్పటికీ ఇరాన్ ఒప్పుకోవడం లేదు. ఇంకా మారణకాండగా మారక ముందే, అంటే ఈ సైనిక చర్య అనేది ఇంకా మారణకాండ మారడానికి ముందే ఇరాన్ మేలుకొని అమెరికాతో న్యూక్లియర్ ఒప్పందాన్ని ఒప్పుకుంటే దానికే మంచిదని చెప్పేసి ఆయన అయితే ఒక డీల్ కుదుర్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే మొత్తం మీద ఈ ప్రపంచ ట్రేడ్ పండితులు కూడా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ఇది ఖచ్చితంగా ఇది ఇంతకింతకు పెరుగుతూ పోతే ఇది ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం కనిపిస్తుందని ఇప్పటికే ఇజ్రాయెల్ హమాస్తో దాడి చేస్తున్న, అంటే ఇజ్రాయెల్ హమాస్ గత 2 సంవత్సరాలుగా యుద్ధంలో పాల్గొంటున్న విషయం అయితే మనకు తెలిసిందే. ముఖ్యంగా గాజాపై అటాక్ చేసడం చూసాము. ముఖ్యంగా పాలస్తీన్లోని
కొన్ని ప్రాంతాలపై అయితే ఇజ్రాయెల్ చాలా భీకరంగా దాడులు చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ కూడా తోడైంది. ఇరాన్పై కూడా అదే స్థాయిలో ఇజ్రాయెల్ అయితే విరుచుకుపడుతుంది. అయితే మొత్తం మీద ఇజ్రాయెల్ వెనుక అయితే అమెరికా ఉన్నదని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని కూడా చాలా క్లియర్గా ట్రంప్ చెప్తున్న విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ దాడి చేస్తున్న విషయం తమకు తెలుసు, కానీ ఇజ్రాయెల్ దాడుల్లో తమకు ఎలాంటి ప్రమేయం లేదు. అది రెండు దేశాల మధ్య వ్యక్తిగత కక్షల పూరితంగానే జరుగుతున్న దాడి తప్ప ఈ అమెరికా అయితే ఎలాంటి లేదు అని చెప్పేసి, ఎలాంటి ప్రమేయం లేదు అని చెప్పేసి ట్రంప్ చెప్తున్నారు. అదేవిధంగా యుఎస్ఏ విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఇదే వ్యాఖ్యలను ఆయన పునరుద్ధరించారు. ముఖ్యంగా ఈ నేపథ్యంలో అక్కడ అమెరికా అధ్యక్షుడు కానీ అమెరికా అధికారులు కానీ చెబుతున్న విషయం ఏంటంటే, పశ్చిమాసియా ఇప్పుడు బగ్గుమంటుందని, పశ్చిమాసియాలో ఉన్న అమెరికా ఎంబసీలో ఉన్న అధికారులను అయితే వెనక్కి రావాల్సిందిగా వాళ్ళు కోరుతూ ఉన్నారు. అంటే ఈ యుద్ధము ముదిరే అవకాశం ఉన్నది. ఖచ్చితంగా ఇది యుద్ధం మాదిరిగా మారితే అమెరికాలో ఉన్న ఎంబసీ అధికారులకు ప్రాణాలకే ప్రమాదం జరిగే అవకాశం ఉన్నదని చెప్పేసి అమెరికా అధికారులు అయితే వెనక్కి రావాల్సిందిగా కోరుతున్నారు. మొత్తం మీద ఇక్కడ ఒక విషయం అయితే చాలా తేటతెల్లమవుతున్న విషయం ఏంటంటే, న్యూక్లియర్ వెపన్స్ అంటే న్యూక్లియర్ అణ్వాయుధాల ఒప్పందానికి ఇరాన్ అయితే ఒప్పుకోవడం లేదు. ఈ కారణంగానే ట్రంప్ అయితే బహిరంగంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా న్యూక్లియర్తో ఒప్పందాలు ఇప్పటికైనా చేసుకోండి, అలా చేసుకుంటే ఖచ్చితంగా ఇజ్రాయెల్తో మాట్లాడి ఈ యుద్ధాన్ని వెంటనే ఆపేస్తాము, ఇరాను ప్రాణాలు కాపాడుకోవచ్చు అని చెప్పేసి ఆయన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినప్పటికీ ఇరాన్ నుంచి అయితే సానుకూలమైన స్పందన రావడం లేదు. అక్కడ ఇరాన్ ఎవరైతే మనకు అక్కడ సుప్రీం కమాండర్ ఉంటారో అయతుల్లా ఖమేనీ, ఆయనైతే చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఇజ్రాయెల్ను ఎదుర్కొంటామని అంటున్నారు. అలాగే అమెరికాను కూడా ఎదుర్కొంటాము అంటున్నారు. మరి గతంలో చూసాము అమెరికాపై ఎలాంటి విపత్కరమైన మాటలు చేసిన ఇరాక్ పరిస్థితి ఎలా ఉందో, ఇప్పుడు ఇరాన్ పరిస్థితి కూడా అలాగే మారబోతుందా అని చెప్పేసి ప్రపంచ నిపుణులు అయితే ఆలోచిస్తున్నారు. మొత్తం మీద ఈ యుద్ధం ఒక కొలిక్కి ఎప్పుడు వస్తుంది? ట్రంప్ చేసే వ్యాఖ్యల నేపథ్యంలో ఇరాన్ ఏదైనా వ్యాఖ్యలు చేసి సంధి కుదిరే అవకాశం ఏమైనా ఉంటుందా అనేది ఇప్పుడు చూడాలి.